జగన్ లాంటి వ్యక్తి అన్నగా ఉంటే శత్రువుల అవసరమే ఉండదని ఆయన సోదరి షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్న అనే పదానికి జగన్ కళంకమని విమర్శించారు. తమ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్ అండుకో చేయని ప్రయత్నం లేదని ఆరోపించారు. హత్య కేసు నుంచి బయటపడటానికి వివేకాతో పాటు ఆయన కుమార్తె సునీతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. వివేకానందరెడ్డి గారు చనిపోయిన రోజున 7 గంటల నుంచే వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని సాక్షి టీవీలో రిలే జరుగుతూనే ఉంది. లోకల్ న్యూస్ను ఇచ్చే అవకాశం లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి ఉందా, లేక హైదరాబాదులో ఉన్న సునీత రెడ్డికి ఉందా? బాడీ పడి ఉంది, రక్తపు మడుగుంది, గుండెపోటు కాదిది అని చూసిన ఎవరికైనా అర్థమయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు సాక్షి టీవీలో గుండెపోటు అని ప్రచారం జరుగుతుంటే సాక్షిని నడుపుతున్నదేమో భారతిరెడ్డి గారు. మరి అలా ఎందుకు ప్రచారం చేశారో భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. పోస్ట్మార్టం జరగకపోతే బెనిఫిట్ అక్కడ ఎవరికి? గుండెపోటుతో వివేకానందరెడ్డి గారు మరణించారు అని చెప్తున్నా సాక్షికి బెనిఫిట్ ఉంది. హత్య జరిగిన రోజున 7 గంటల నుంచి వివేకానందరెడ్డి ది గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు, హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇది తెలుగుదేశం వాళ్ళు చేపించింది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను వేసే సిట్టు సరిపోతుంది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎంక్వైరీ సరిగ్గా జరగటం లేదు అంటే లేదు, వారు అవినాష్ని దీంట్లో వేలు పెట్టి చూపిస్తే అవినాష్ నన్ను వదిలేసి బీజేపీ పార్టీలో చేరిపోతాడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ హత్య ముమ్మాటికి కడప ఎంపీ టికెట్ విషయంగానే జరిగింది. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే చిన్నాన వివేకానందరెడ్డి గారు నా దగ్గరికి, నా ఇంటికి వచ్చి దాదాపు 2 గంటల పాటు ఈ విషయం నాతో చర్చించడం జరిగింది. కడప ఎంపీ టికెట్కు అవినాష్ కరెక్ట్ కాదు అన్న విషయం వివేకానందరెడ్డి గారు గట్టిగా నమ్మారు. అదే జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికీ చెప్పారు కూడా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్కే టికెట్ ఇచ్చారు. ఇక వివేకానందరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట గౌరవించి అవినాష్ గెలుపు కోసమే కృషి చేశారు. కానీ ఈసారి అడ్డుకున్న వివేకానందరెడ్డి గారు ఎప్పటికైనా తనకు అడ్డే అని అవినాష్కి అర్థమైంది. ఈ అడ్డును తొలగించుకోకపోతే ఎప్పటికైనా అవినాష్కు ఇబ్బందే అని అవినాష్కి వాళ్ళ తండ్రికి అర్థమైంది. కాబట్టే ఈ హత్య జరిగింది. మిమ్మల్ని సిబిఐ వేయండి అన్నా అని మిమ్మల్ని అడగలేదా? అడిగినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకునుంటే, న్యాయం పక్షాన నించునుంటే అసలు సునీత ఎందుకు విభేదించాలి? ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి? ఎందుకు ఇంత పోరాటం చేయాలి? ఈరోజు సునీత ఇంత ఒంటరిగా పోరాటం చేస్తుంది అంటే దానికి కారణం మీరు వెలేస్తేనే కదా, మీరు తరిమేస్తేనే కదా, మీరు న్యాయం చేయకపోతేనే కదా. తనకి కర్మ పట్టింది. ఈరోజు 7 ఏళ్ళు అయింది, ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇంకా పోరాటం చేస్తూనే ఉంది, చేస్తుంది. తన ప్రాణం ఉన్నంత వరకు చేస్తుంది. అంత గట్టిగా నిలబడ్డ ఆడబిడ్డ మీద ఇంత దారుణంగా మీకు మీడియా ఉంది కదా అని మాట్లాడడం అన్యాయం అని మీకు అనిపించడం లేదా? వాళ్ళ సొంత నాన్న హార్ట్ అటాక్తో చనిపోయారు అన్న వార్త సునీత పుట్టించిందా? సాక్షి పుట్టించలేదా?
మీకు పాత్ర లేదా? అవినాష్ కాదా అక్కడ ఉన్నది లోకల్గా? సునీత వివేకానంద రెడ్డిని చంపింది సునీత భర్తన. మీకు తెలియదా ఎవరు చంపారో? అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు.